మన ఛానల్ స్టార్టింగ్ లో ఒక హాంటెడ్ హౌస్ లో మేమైతే వీడియోలు చేసేవాళ్ళం కదా, అదే హాంటెడ్ హౌస్ కి వెళ్ళి ఈ నైట్ టైమ్ లో మేమైతే హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే దొరుకుతారో వాళ్ళకి వచ్చేసి ఎటువంటి పనిష్మెంట్ అయితే లేదు. కాకపోతే ఎవరైతే దొరకకుండా దాక్కుంటారో వాళ్ళకి వచ్చేసి ఒక స్పెషల్ ట్రిప్ అయితే ఉండబోతుంది. సో టీమ్ ఏ వచ్చేసి బాబాయ్ స్వీటీ, టీమ్ బి వచ్చేసి కూరగాడు తాజ్గాడు, టీమ్ సి వచ్చేసి మన విజయ నేను ఉందేమో. కాకపోతే ఇంకొకరు లేడు కాబట్టి మన టీంలో నుంచే ఇంకొకరు కొత్త ఉన్నాడు, వాడిని వీనైతే యాడ్ చేసేస్తున్నాం. వాడు విని ఫిల్మ్ చేస్తాడు, వీడియో తీస్తాడు. టీమ్ డి వచ్చేసి మన టీ శేఖర్ అండ్ కిట్ గాడు. సో చూద్దాము ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ఎవరు జాక్కుంటారు, ఏం కథ, ఎవరు ఎక్కడ జాక్కుంటారు అని చెప్పేసి రూల్స్ ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ చెప్తున్నా, ఇక్కడ 5-6 బిల్డింగ్లు ఉన్నాయి. ఏ బిల్డింగ్ లో ఏడ దాక్కున్నా సరే మీరు, కాకపోతే బిల్డింగ్ పైన ఎక్కకూరి. వీళ్ళు దాక్కోనికి వీళ్ళకు 10 minutes టైం ఇస్తున్నా అండ్ వెతకనీకి నాకు 30 minutes టైం. 9:05 అవుతుంది. 9:20కి మీ జాక్కున్న టైం అయిపోతుంది. 9:50కి ఛాలెంజ్ అయిపోతుంది. 3, 2, 1 స్టార్ట్ గో. టైమర్ వచ్చేసి స్టార్ట్ అయితే చేసిన. ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైట్ ఇచ్చినాం, ఒక్కొక్క కెమెరా ఇచ్చినాము. పైనకి ఎక్కరాదని వద్దంటుంది, ఎందుకంటే కెమెరామ్యాన్కి ఎక్కరాదని. మరి చందమామని అయితే ఘోరంగా కనబడతాం. అరే లైట్లు బంద్ చేయాలి. చాయ్ కూడా అవైలబుల్గా ఉంది మనం అనుకున్నట్టుగానే. 2 ఛాయలు తాగుదాం. వాళ్ళ టైమింగ్ ఎంత అయింది అంటే మీరు ఇక్కడ వచ్చి 5 minutes కంప్లీట్ అయిపోయింది వాళ్ళ టైం. మొత్తానికైతే ఇళ్ళకైతే వచ్చాం. నేను తాజ్గాడు ఎట్లా అంటే మనం వచ్చినట్టు కూడా ఏర్పడదు, కానీ ఒక దగ్గర ఏర్పడుతుంది. మరి అన్నయ్య వస్తాడు ఏమో చెప్పలేం. కానీ లాస్ట్కి అయితే ఇక్కడ ప్లేస్ దొరికింది. అసలు నేను ఉత్తినే దొరుకుతా అనుకున్నా, కానీ ఇవి చిన్న బాత్రూమ్ లెక్క ఉన్నది, కానీ ఇక్కడ గోడ కట్టారు. ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉన్నది. అన్నయ్యతో వచ్చిండు, క్యాంపర్ ఆరని కొట్టిండు, కుయి 3 సార్లు ఆరని. హాయ్ గైస్, మా స్వీట్ అయితే తినే ఉంది. 9:21 అయితే అవుతుంది. 9:50కి ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఆరెంజ్ కలర్ ఇగో జబో మేమైతే దొరికిన 2 టీములు దొరికినాయి. అనమాటరా కానీ ఈ హాంటెడ్ హౌస్ లో నైట్ టైం హైడ్ అండ్ సీక్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు.